ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలోకి మార్పు చేయించిన సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర కానుకగా ఈ కార్యక్రమాన్ని అందించిన పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీ వేగొండ జోగేశ్వరరావు గారికి జరుగుతున్న పౌర సన్మానానికి అధ్యక్షత వహించిన జేఏసీ చైర్మన్ పెద్దలు శ్రీ కామన్ ప్రభాకరరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి, పెద్దలు శాసనమండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారికి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కెఎస్ జవహర్ గారికి, అదేవిధంగా పెద్దలు శాసనమండలి పూర్వపు సభ్యులు శ్రీ వివి చౌదరి గారికి, స్థానిక జనసేన రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ లీలాకృష్ణ గారికి, వేదిక పైన ఉన్న అతిరథ మహారథులకు, వేదిక ముందున్న మండపేట నియోజకవర్గం ప్రజానీకానికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సాధించడం కోసం శ్రీ జోగేశ్వరరావు గారు పడిన కష్టం అంతా ఇంత కాదు. 2021లో నూతన జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామక్రమం అంతా కామన్ ప్రభాకరరావు గారు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఎజెండాతో జోగేశ్వరరావు గారు అధికారులను కానీ, కేబినెట్ సబ్ కమిటీని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, లోకేష్ గారిని కానీ అందరినీ కలుస్తూ తన డిమాండ్ ఒకంత మృదువుగా, ఒకంత కఠినంగా వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమ సాధనకు ముఖ్య కారకులయ్యారనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పారు, 19వ తారీఖున లోకేష్ గారు రాజమండ్రి వచ్చినప్పుడు అప్పటికే అభ్యంతరాల గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందువల్ల లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పడం కోసం జోగేశ్వరరావు గారు అక్కడికి రావడం జరిగింది. వచ్చి శాలువ ఇవ్వబోతే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందువల్ల ఏ విధమైన నిర్ణయం వస్తుందో అప్పుడే నాకు శాలువ వద్దు అని లోకేష్ గారు సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నం చేయడం, కాదు అని జోగేశ్వరరావు గారు ఆ శాలువ కప్పడం, ఆ తదుపరి లోకేష్ గారు వ్యక్తపరిచిన అనుమానాన్ని అదునుగా తీసుకుని వారి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఏదైతే క్యాబినెట్ భేటీకి ముందు రోజున నేను జోగేశ్వరరావు గారు కూడా అనుకోకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర కలవడం, ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర వారి గట్టిగా పట్టుబట్టడం, ఆ మరుసటి రోజు క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం వెలువరించడం కూడా ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం, మండపేట అవినాభావ సంబంధం ఉంది. గతం నుంచి రాజమండ్రి పార్లమెంట్లో 2 నియోజకవర్గాలు ఉండడం, పక్క నియోజకవర్గాలు అవ్వడం, అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని విధాలుగా సంబంధ బాంధవ్యాలు ఉండడంతో ఒకళ్ళు కోనసీమ జిల్లాలో, ఒకళ్ళు రాజమండ్రి జిల్లాలో ఉండడం ఇంత బాధాకరంగా ఉన్నప్పటికీ ఈరోజు పెద్దలు జోగేశ్వరరావు గారి కృషి వల్ల అందరం కలిసి మరలా తూర్పుగోదావరి జిల్లాలోకి కలిసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన జోగేశ్వరరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ పౌర సన్మానానికి తలపెట్టిన జేఏసీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మండపేట నియోజకవర్గ ప్రజలందరినీ తూర్పుగోదావరి జిల్లాలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.